నీ వల్లో వారేదాకా ఉసురు ఊరుకోదు. అయిపోయిందా? మొత్తం అయిపోయిందా? షాప్ డిజైన్, లైటింగ్, ఓపెనింగ్ డేట్ అయిపోయింది సార్. వెరీ గుడ్. అన్ని నేను చెప్పినట్టు చేసావా లేకుంటే నీ సొంత లేకపోతే ఎట్లా వాడా? అంటే అక్కడక్కడ మనం చేయాల్సిన పని ఏంటి ఇప్పుడు? సెలక్షన్. Yes. ఈ సెలక్షన్ లో కూడా చాలా పాయింట్స్ ఉంటాయి. ఎట్లా సెలక్షన్ చేయాలి, ఏం సెలక్షన్ చేయాలి, ఎందుకు సెలక్షన్ చేయాలి అనేది అంతా ఉంటుంది. సో అది మన ఐటమ్ శాంపుల్ దగ్గర నేను తీసుకెళ్ళి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా కాబట్టి సెలెక్షన్ అనేది కీ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ లో నీకు ఫస్ట్ 2-3 పాయింట్స్ చెప్తాను బాగా. ఇది తీసుకెళ్ళి ఎక్కడ అమ్మాలి నువ్వు? షాప్ లో. షాప్ లో. షాప్ ఎక్కడుంది? తాత షాప్ దగ్గర. తాత షాప్ దగ్గర కాదు, పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నువ్వు చౌరస్తాలు ఎక్కడైతే పెట్టావో ఆ ఏరియాను బేస్ చేసుకొని టార్గెటెడ్ ఆడియన్ ఎవరు అంటే ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళావు ₹1000 పెట్టిన ఒక షర్ట్ కొంటారా మీ దగ్గర? కొనరు కదా. సో ఇప్పుడు మన దగ్గర ఎంత ఉంది? ఒక ₹400-500 పెట్టేవాళ్ళు. సో దానికి తగ్గట్టే మన పరిచయం కూడా ఉండాలి. బాగా పాష్ ఏరియాకి వెళ్ళినావు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అక్కడ ఇది పెట్టా అనుకో ఓడు ఉండవు. ఎందుకంటే 500-600 ఎవడు ఉంటాడు, 5-6 కొంటారు. సో అట్లా మన ఏరియాలో ఏం ప్రైస్ రేంజ్ పెట్టి కొనగలుగుతారు అనేది ఒకటి. అంటే నాకు నచ్చిన పట్టుకెళ్ళి పెట్టకూడదు. అలా పెట్టేయకూడదు. నీకు నచ్చే కాదు, మీ వాళ్ళు ఏదైతే కొనగలుగుతారో దాన్ని బట్టి కొన్నారు పెట్టాలి. ఓకే, ఇక్కడ చూడు మన దగ్గర ఒక 300-400 డిజైన్స్, 400 డిజైన్లు ఉన్నాయి. ఇది తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు అన్ని స్టేట్లు బేస్ చేసుకొని తయారు చేస్తాం. మన దగ్గర ఏం డిజైన్ నడుస్తాయి ఇప్పుడు బాగా? ఇప్పుడు ఇట్లా ఉంది చూడు, ఇది చూడు బొక్కలు అంత ఉంది. సో ఇట్లాంటి మన దగ్గర వేస్తారా? అట్లాంటి చూడాలి. ఇప్పుడు మన దగ్గర ఇది వేయరనుకో, నువ్వు ఇది పట్టుకెళ్ళినా అనుకో వేస్ట్ అయిపోద్ది. కాబట్టి మన ఏరియా ఏ టేస్ట్ మెయింటైన్ చేస్తారు? మన పిల్లలు మంచి ఇట్లాంటి కొంచెం ఫంకీ టైప్ లో వేస్తారా, లేకుంటే ఫ్రంట్ లో వేస్తారా, చెక్స్ లో వేస్తారా, అక్కడ ఎక్కువ మూవ్మెంట్ ఏం నడుస్తుంది దాన్ని బేస్ చేసుకుని ఒక సెలక్షన్ చేయాలి. మూడోది ఏంటంటే మేజర్ గా అకేషన్ బేస్ చేసుకుని, ఇప్పుడు పండుగలు ఉన్నాయనుకో, పండుగకి సంబంధించి ఎట్లాంటి వేస్తారు? కొంచెం కొత్త ట్రెండ్ వేస్తారు, అట్లా ఫ్యాక్షన్ చేయాలి. చలికాలం వచ్చింది, చలికాలం ఏం వేస్తారు? షట్టర్లు, హుడ్డీస్, సో ఇట్లాంటివి వేస్తారు. సో ఇప్పుడు ఇన్ని డిజైన్స్ ఒక 10 రకాల డిజైన్స్ నువ్వు సెలక్షన్ చేయాలనుకున్నావు. ఇప్పుడు ఒక ప్లేన్ వచ్చేసి ఎప్పుడు ₹360 నడుస్తాయి కాబట్టి అవి ఒక 30%. చెక్స్ అవి ₹360 నడుస్తాయి, అవి ఒక 30%, 30-60. ఇంకా మిగతా 40% లో ట్రెండీ ఐటమ్ అంటే సీజన్ కి అనుగుణంగా. నీకు ఒక డౌట్ వస్తుంది, సార్ మా ఊర్లో రిలయన్స్ ఉంది, జూడియో ఉంది, మరి నా షాప్ ఎట్లా నడుస్తుంది?